జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకుంటుండగా దీప అసలైన వారసురాలు అని తెలుసుకుని దీప పేరు మీదకి ఆస్తి మొత్తం రాసిన శివనారాయణ. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంకా ఎప్పుడైతే కాంచన ఇంటి దగ్గర నుంచి జ్యోత్స్న ఇంటికి వస్తుందో అప్పుడే ఇంకా పారిజాతంతో కలిసి మాట్లాడుతూ ఉంటుంది. గ్రానీ, నాకు ఒకటి అర్థమైంది. ఏంటి అంటే నాన్నకి నిజం తెలిసిపోయింది. నేను అసలైన వారసురాల్ని కాదు అని, ఇంకొక వారసురాలు ఎవరో ఉన్నారు అని నాన్నకు తెలిసిపోయింది. కాబట్టి మనం త్వరగా మేలుకోవాలి, ఈ ఆస్తి మొత్తం కూడా మన పేరు మీదకి రాయించుకోవాలి అని చెప్పేసి జ్యోత్స్న పారిజాతంతో కలిసి మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా జ్యోత్స్న అక్కడ కాంచన వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది కదా, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము అని చెప్పేసి శివనారాయణ జ్యోత్స్న దగ్గరికి అయితే బయలుదేరతాడు. అక్కడ జరిగిన గొడవ గురించి జ్యోత్స్నతో మాట్లాడదాము అని చెప్పి జ్యోత్స్న రూమ్కి అయితే వస్తాడు శివనారాయణ. వచ్చేసరికి ఇంకా పారిజాతం అలాగే జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమే జ్యోత్స్న, మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఏం జరిగింది అని చెప్పి పారిజాతం అడుగుతూ ఉంటే, ఏం జరుగుతుంది గ్రాని, డాడీకి నిజం తెలిసిపోయింది, నేను అసలైన వారసురాల్ని కాదు అని నిజం తెలిసిపోయింది అని చెప్పడంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు అసలైన వారసురాలు కాకపోవడం ఏంటి జ్యోత్స్న, మరి జ్యోత్స్న ఎవరు, సరే ఏం మాట్లాడుకుంటున్నారో విందామని అక్కడే గుమ్మం దగ్గర నిల్చుండిపోతాడు. అప్పుడే ఇంకా పారిజాతం అంటూ ఉంటుంది, అవునే, నువ్వు నా మనవరాలివి, నా ఒక్కగానొక్క కొడుకు దాసు కూతురివి నువ్వు. నీకు ఈ ఆస్తి మొత్తం నీ చేతికి రావాలనే కదా నేను పిల్లల్ని మార్చేసి సుమిత్ర పక్కన దాసు కూతురువైన నిన్ను తీసుకెళ్ళి పెట్టాను అని అంటాం. శివనారాయణ విని ఒక్కసారిగా గుండె పట్టుకుంటూ ఉంటాడు. అంటే జ్యోత్స్న దాసు కూతురు, అందుకే రిపోర్ట్స్ అనేవి ఫస్ట్ టైం మ్యాచ్ అవ్వలేదు. రెండోసారి కూడా ఈ జ్యోత్స్ననే వెళ్ళి డాక్టర్ని బెదిరించుంటుంది, అందుకే మ్యాచ్ అయిని అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు అని చెప్పి శివనారాయణకి మొత్తం కూడా అర్థమైపోయి అక్కడి నుండి అయితే వాళ్ళని ఏమీ అనకుండా అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంకా జ్యోత్స్న అంటూ ఉంటుంది, గ్రానీ, నువ్వు తాతని ఎలాగోలా ఒప్పించి ఈ ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకి రాయించిన వెంటనే వీళ్ళందరినీ కూడా ఇంట్లోండి తరిమేసి ఈ ఆస్తిని మనమే అనుభవిద్దాము అని చెప్పి ఇంకా పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా శివనారాయణ తన రూమ్లోకి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటాడు. అంటే జ్యోత్స్న నా మనవరాలు కాదు, ఆ పారిజాతం మనవరాలు. వీళ్ళిద్దరూ కలిసి ఆస్తి కోసం మా దగ్గర నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి రేపొద్దునే వీళ్ళకి దిమ్మ తిరిగే షాక్ నేను ఇవ్వాలి. నా మనవరాలు దీప అన్న విషయం నాకు తెలుసు అన్న విషయం వాళ్ళకు తెలియదు కాబట్టే ఇలా నాటకాలు ఆడుతున్నారు. నాకు తెలుసన్న విషయం వాళ్ళకు తెలియదు. దశరథ ఆల్రెడీ నాకు నిజం చెప్పేశాడు, దీపే మా వారసురాలు అని. రేపు వీళ్ళందరి ముందే వీరందరి కళ్ళెదుటే నేను ఆస్తి మొత్తాన్ని కూడా దీప పేరు మీదకి రాయాలి అని చెప్పి లాయర్ గారికి అయితే ఫోన్ చేస్తాడు. సార్, రేపు అయితే మీరు 10 గంటలకల్లా మా ఇంటి దగ్గర ఉండండి అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తాడు. ఇంకా తెల్లవారుజామునే లేచి రెడీ అయ్యి కాఫీ తాగుతూ హాల్లో అయితే కూర్చుంటాడు శివనారాయణ. అప్పుడే ఇంకా పారిజాతం అలాగే జ్యోత్స్న ఇద్దరు కూడా పైనుండి మెట్లు దిగి వస్తూ ఉంటారు. అప్పుడే లాయర్ వచ్చి, నమస్తే శివనారాయణ గారు అని చెప్పి అనగానే లాయర్ని చూసి జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటే, రాత్రే కదా మనం మాట్లాడుకున్నాము, లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం కూడా ముసలోడితో ఎలాగోలా నీ పేరు మీదకి మార్పించాలని, ఇంతలోనే లాయర్ వచ్చాడేంటి, అయినా ఎవరు పిలిచారు, ఈ ముసలోడు పిలిచాడా అని చెప్పేసి అనుకుంటూ ఏం జరుగుతుందో చూద్దాం పదా అని వెళ్ళి శివనారాయణ వెనకాలైతే నుంచుంటారు. అప్పుడే ఇంకా లాయర్ అయితే, శివనారాయణ గారు, మీరు చెప్పినట్లుగానే పేపర్స్ అయితే నేను రెడీ చేశాను, ఇదిగోండి మీ సంతకాలు చెయ్యండి అని చెప్పేసి అనేసరికి శివనారాయణ సంతకాలు చేస్తాడు. చేసిన తర్వాత అమ్మా దీప ఒకసారి ఇట్రా అని చెప్పేసి దీపని పిలిచి, నువ్వు కూడా ఇక్కడ ఈ పేపర్ల మీద సంతకం చెయ్యమ్మా అనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నేను సంతకం చేయడం ఏంటి తాతయ్య గారు అని చెప్పి దీప అమాయకంగా అడుగుతూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, చెయ్యమ్మా, ఏం చేస్తున్నానో ఏంటో నీకు తర్వాత చెప్తాను అని చెప్పడంతో దీప ఇంకా సైలెంట్గా సంతకం అయితే పెడుతుంది. అప్పుడే ఇంకా పారిజాతం అయితే,
ఏంటండి దీపతో సంతకం పెట్టించుకుంటున్నారు అని అడిగేసరికి లాయర్ గారు మీరు వచ్చిన పని అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, మా వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అని చెప్పి శివనారాయణ అందరికీ అయితే షాక్ ఇస్తాడు. అందరూ వినండి, నా యావదాస్తిని కూడా దీప పేరు మీదకి రాసేస్తున్నాను, అందుకే దీపతో సంతకం పెట్టించి నేను కూడా సంతకం పెట్టాను అని చెప్పేసరికి ఒక్కసారిగా గుండె పట్టుకుంటుంది పారిజాతం. షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఏంటి తాత, వారసురాల్ని నేను ఉండగా దీప పేరు మీదకి రాయడం ఏంటి, ఇంకా నాకేం మిగులుతుంది అని చెప్పి జ్యోత్స్న ఒక్కసారిగా సీరియస్ అయిపోతూ ఉంటుంది. అసలు నువ్వెవరమ్మా నా ఆస్తిని అనుభవించడానికి? నా మనవరాలు దీప, అందుకే నా మనవరాలు దీప పేరు మీదకే నేను నా యావదాస్తిని మొత్తం కూడా రాస్తున్నాను అని చెప్పి శివనారాయణ షాక్ ఇవ్వడంతో ఒక్కసారిగా జ్యోత్స్న పారిజాతానికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అప్పుడే ఇంకా పారిజాతానికి దీప వారసురాలు అని తెలియదు కాబట్టి, ఏమండి మీరు పొరబడుతున్నారు, మీ వారసురాలు జ్యోత్స్న అండి అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా పారిజాతం చంప పగలగొడతాడు శివనారాయణ. అసలు ఇదంతా చేసింది నువ్వే. నా మనవరాలైన దీపను తీసుకుని వెళ్ళి బస్టాండ్లో వదిలేసి నీ మనవరాలైన జ్యోత్స్నకి ఆస్తంతా రావాలని ఆశపడ్డావు. అందుకే మీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతో బయటికి పంపించేస్తున్నాను. ఈ క్షణమే నా ఇంట్లో నుండి ఇద్దరు కూడా బయటికి పొండి. నా మనవరాలికి ఆస్తి మొత్తం కూడా, యావదాస్తి మొత్తం కూడా నా మనవరాలికే రాస్తున్నాను అని చెప్పడంతో పారిజాతం జ్యోత్స్నకి చుక్కలు కనబడతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.